గొంతు కలిపి పాడితే యుగల గీతం, పెదవి పెదవి కలిపి పాడితే ప్రళయ గీతం, కళ్ళు కలుసుకుంటే ప్రేమ పాఠము, కళ్ళు కుట్టుకుంటే గుణపాఠము, కళ్ళు కళ్ళు కలిపి చూడు ఒక్కసారి ఒళ్ళు చల్లమంటుంది తొలిసారి, ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి, ఆ తడి కోగిళ్ళో అలసిపోవాలి. అవునంటే నువ్వు పువ్వంటే, అవునంటే నువ్వు పువ్వంటే, నూట పట్టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరుబయట ఎండలో సరుకు తోట నీడలో, కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూట పట్టంకాయ కొడతానని, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ వినోద్ బాబు గారు. థ్యాంక్ యూ శారద గారు. సంగీత దర్శకులు వీణాపాణి గారు విచ్చేశారు. వారి వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. వారికి మీ కలతరతులతో స్వాగతం. వీణాపాణి గారు ఒక చక్కటి గీతాన్ని వినిపించాలని కోరుతూ నట భారతదేశంలో నవయవ్వన నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి, అతిరథ మహారథులైనటువంటి అద్వితీయ తెలుగు సాహితీ సంగీత చలనచిత్ర ప్రఖ్యాత మహనీయులందరికీ శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ నా అభినందనలు. ఒక్క విషయం గుర్తొచ్చింది ఇవాళ మన ఆర్కెస్ట్రా అందరూ వాయిస్తూ ఉంటే. మీరు ఒక్కసారి ఆలోచించండి, 60 సంవత్సరాల క్రితం ఒక పాట రికార్డ్ అయ్యి, ఆ 60 సంవత్సరాల క్రితం సినిమాలో ఒక నాయకుడిగా నటించిన వ్యక్తి ఇలా ఇక్కడ కూర్చొని 6 నిమిషాల క్రితం రికార్డ్ అయినట్టుగా ఇందాక వీళ్ళందరూ వాయించారు ఆ పాటకి. హ్యాట్స్ ఆఫ్. నేను ఇంతవరకు ఎంతోమందిని ఆర్కెస్ట్రాను చూస్తున్నాను, కానీ సజీవ శిల్పం అంటారు, అంటే సజీవంగా ఆర్కెస్ట్రా కానీ మా మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఆ పాటని ఆ నూతన యవ్వనంగా ఉన్నటువంటి ఆ నాయకుడు ఇక్కడొచ్చి వినటం, ఇది ఊహకి అందని విషయం. ప్రపంచంలో మరి ఎక్కడ ఇలాంటి విషయం జరగదు. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఆ పాటను అద్భుతంగా ఈ కాలపు వాళ్ళు పాడుతుంటే వినటం అనేది చాలా ఆనందంగా ఉందండి. నాకు ఇవాళ గాయకుడిగా రాలేదు, క్షమించండి. మా వంశీ రామరాజు గారు నిన్న ఒక అభినందన విషయాన్ని తయారు చేస్తే, వీణాపాణి గారు అది ఇప్పుడే మీరు చదవాలి, చివరిలో కాదు అన్నారు. అందుకని చదవటానికి నేను వచ్చాను. దీని వెనకాల ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక తెలియచేసుకుంటూ, పాట కాదండి దయచేసి సంగీత దర్శకుడు పాట అనుకున్నారు. నాగేశ్వరరావు గారి పదచపనాలకు అర్పించే ఒక విషయాన్ని వినండి. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, నడిచొస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, ముందుకొస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, శక్తినిస్తున్నాడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు, బాల్యమంటేనే అతడు అతడి టీవీ చూడు చూడు, కౌమారంలో ఒదిగిన కొంగొత్త రూపు వాడు, యవ్వనాల చెలికాడు మోహనాల మొనగాడు, వృద్ధాప్యం నడ్డి విరిచి ఆవల పారేసినాడు, 90 ఏళ్ళని చెప్పక తప్పదుగా ఈ నిజం, 30 ఏళ్లతో ఆగెను ఆ మనిషే పచ్చి నిజం, సంపూర్ణ వ్యక్తిత్వం సాధించుకున్నాడు, సగర్వంగా తెలుగు జాతి గుండె చప్పుడైనాడు, బాల్యం కౌమార యవ్వన వృద్ధాప్యాలను ఒక్క గుక్కలో పీల్చి అవపూసన పట్టాడు, ఆ 4 రూపాలను నలుగు పెట్టుకున్నాడు, తలంటితో 5వ రూపం తానై మెరిశాడు, నడకను చూస్తే చాలు నవరసాల నాయకుడు, నడతను గమనిస్తే విజ్ఞానపు విద్యార్థి అతడు, నట భారతదేశంలో నవయవ్వన నట సమ్రాట్, ప్రపంచాన ఒక్కడుగా నిలిచాడు, శ్రమయే జీవన మార్గం అని నమ్మిన సాధకుడు, ఎన్ని వత్సరాలు ఎన్ని ఉత్సవాలు ఎన్ని కళా ఉద్యమాల ఊపిరైనాడు, చరితను మార్చి కొత్త చరిత తానైనాడు, భవితకు దిక్కై నవ బ్రహ్మను తలపించాడు, ప్రేక్షక దేవుళ్ళంటూ వాళ్ళకి తను మొక్కుతాడు, మీ దీవెన బలం నాకు సంజీవని అంటాడు, కళలమ్మ ఒడిలో పసిబిడ్డలాగా ఒదిగినతడు, ఎదురు నిలిచి పోరాడే కళా సైనికుడే అతడు, మనసా వాచా కర్మణ ప్రతి హృదయం కోరుతుంది,
కొదవలేని ఆరోగ్యం, కరిగిపోని ఆయుష్, అజరామర ఘనకీర్తిని అక్కినేనికివ్వాలని, తరం తరం నిరంతరం మనతోనే ఉండాలని. సమర్పణ వెన్నం ఫౌండేషన్స్ వెన్నం మురళి గారు. ఈ అదృష్టం, ఈ రచించే అదృష్టం నెల క్రితం ఫోన్ చేసి నా మిత్రులను అడిగారు. ఇది నాకు రావటం ఒక పూర్వజన్మ సుకృతంలో. ప్రపంచానికి ఒక డిక్షనరీ అనేటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి డిక్షనరీ పటంలో ఒక అక్షరాన్ని నేనైనందుకు ఆనందపడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వీణపాణి గారు. ఈ కార్యక్రమంలో అక్కినేని గారి ఆణిముత్యాలు లాంటి పాటలు, ఇది చివరి పాట. ప్రేమ కానుక ఈ చిత్రానికి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. మరి ఆ చిత్రంలోని పాట ఈ గుండా కోనెల్లో నీరెండా ఛాయలు అంటూ ఈ పాట వినిపిస్తున్నారు మా గాయని గాయకులు వినోద్ బాబు గారు, శారద గారు. ఎర్రని సందెండవో పచ్చని సిలకమ్మవో ఎచ్చని చలిమంటవో ఎదలోని గుడిగంటవో గుడివో వయసు తాకిడివో సందడివో వలపు పందిరివో పందిట్లో సిందేసే సిన్నారివో కొమ్మ కోకిలమ్మ ఈ కొమ్మ నా సొమ్మురో ఈ వాగు వంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నురుగల్లో నేనే నేరేళ్ళ తోటుందిలే చీకట్టు సాటుందిలే సిన్నదిలే నడుము సన్నదిలే ఉడికించి ఊరించి రమ్మన్నదే విచ్చుకున్న ముద్దు గుమ్మ ఈ గుమ్మ సీతమ్మరో